ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీంకార డివోషనల్ వరల్డ్. క్లీంకార డివోషనల్ వరల్డ్ ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రతి వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు వీడియో యొక్క సారాంశం పూర్తిగా అర్థమవుతుంది. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఆషాఢ మాసం మొదలు కాబోతుంది. అయితే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పర్వదినాలు, పండుగలు, విశేషాలు మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాము. ఆ వీడియో చూడకుండా ఉండుంటే ఛానల్లో ఉంటుంది, ఒక్కసారి వెళ్ళి చూడండి. అయితే ఈరోజు మరి కొంచెం ఆషాఢ మాసం కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆషాఢ మాసం విశిష్టత మరియు ఆషాఢ మాసం ఎప్పుడు మొదలవుతుంది అనే విషయాల కోసం. ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాము. వర్ష ఋతువు ఆషాఢ మాసం నుంచి మొదలవుతుంది. సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తి అయ్యి దక్షిణాయన పుణ్యకాలం మొదలవుతుంది. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని అంటారు. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు విశేష ఫలితాన్నిస్తాయని శాస్త్రం చెబుతుంది. ఆషాఢ మాసంలో చేసే సముద్ర స్నానం ముక్తిదాయకం అంటారు. చెప్పులు, గొడుగు, ఉప్పు దానం చేయడం విశిష్ట ఫలితాన్ని ఇస్తుందని విశ్వాసం. ఈ ఏడాది ఆషాఢ మాసం జూలై 6వ తారీఖున ప్రారంభమయ్యి ఆగస్టు 4న ముగుస్తుంది. అయితే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి 5 జూలై 2024 శుక్రవారం తెల్లవారుజామున 3:53 ఆషాఢ మాసం ప్రారంభమయ్యి 4 ఆగస్ట్ ఆదివారం పగలు 3:46 ఆషాఢ మాసం ముగుస్తుంది. అయితే 2024 ఆషాఢ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు, పర్వదినాల కోసం మనం ఒక వీడియో చేయడం జరిగింది. మీరు చూడకుండా ఉండుంటే ఆ వీడియోని ఒక్కసారి మన ఛానల్లో ఉంది, చూసేయండి. ఆషాఢ శుద్ధ ఏకాదశి తేదీన విష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ నెలలోని ఏకాదశి తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి చాతుర్మాస్య వ్రత దీక్ష మొదలవుతుంది. అయితే మనం 16 సోమవారాల వ్రతం మొదలు పెట్టాలి, చాతుర్మాస్యంలో చెయ్యాలి అనుకునే వాళ్ళు ఈ మాసం, ఈ ఏకాదశి తరువాత వచ్చే మొదటి సోమవారం నుంచి మనం పూజ చేసుకోవచ్చు, మొదలు పెట్టుకోవచ్చు. ఈ నెలలో కొత్తగా పెళ్ళైన జంట అత్తగారి ఇంట్లో అడుగు పెట్టకూడదు అనే సాంప్రదాయం కూడా మనలో ఉంది. ఆషాఢ మాసంలోనే తెలంగాణలో బోనాలు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మహాకాళి అమ్మవారికి భోజనాన్ని బోనంగా నివేదన చేస్తారు. ఆషాఢ మాసంలో అతి శక్తివంతమైన వారాహి నవరాత్రులు చేసుకుంటారు. ఈ నవరాత్రులు చేయడం వలన జీవితం సుఖవంతం అవుతుంది. ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి కూడా విశేషంగా జరగబడుతుంది. అదే విధంగా ఆషాఢ మాసంలో పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి సింహాచలం, విశాఖపట్నంలో ఉన్నటువంటి సింహాచలం గిరి ప్రదక్షిణ కూడా పౌర్ణమి రోజున జరుగుతుంది. స్త్రీలు ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పండుగ కూడా చేసుకుంటారు. ఇలా ఆషాఢ మాసంలో చాలా విశేషమైనటువంటి రోజులు ఉన్నాయి. పూర్తిగా తెలుసుకున్నాం కదా ఆషాఢ మాసం యొక్క విశిష్టత, ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఆషాఢ మాసంలో విశేష పర్వదినాల కోసం. ఈ విషయాలన్నిటినీ కూడా మీరు ఒక పేపర్ మీద రాసుకుంటే, ముందు వీడియోలో ఏ డేట్న ఏ పండుగ, ఏ పర్వదినం అనేది కూడా నేను చెప్పడం జరిగింది. వాటన్నిటినీ ఒక పేపర్లో రాసుకొని మీరు సేవ్ చేసుకొని ఉంచుకుంటే దానికి మీరు ఏ రోజు ఏం చేయాలని ముందే మీకు ఒక ఐడియా ఉంటుంది. అయితే ఆషాఢ మాసం కోసం పూర్తిగా మీకు అర్థమైందని అనుకుంటాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు రావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్లో మీకు వస్తుంది. అందరికీ నమస్కారం.